హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం కన్సోనెంట్ సౌండ్స్ గురించి తెలుసుకుందాం. గత 2 వీడియోల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా మనం వవెల్స్ ఏంటి, కన్సోనెంట్స్ ఏంటి, వవెల్ షార్ట్ సౌండ్స్, లాంగ్ వవెల్ సౌండ్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో చూసే ముందు ఎవరైతే వీడియో 1, వీడియో 2 చూడలేదో ఆ 2 వీడియోలు చూసి ఈ వీడియో చూస్తే కనుక పూర్తిగా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. మనం వీడియోలోకి వెళ్తే కన్సోనెంట్ సౌండ్స్: బి, బా, బాల్. సి, కా సౌండ్ వస్తుంది, సా సౌండ్ వస్తుంది. 2 రకాల సౌండ్లు సికి మనకి వస్తాయన్నమాట. కాతో వచ్చేసి క్యాట్, సాతో సిమెంట్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సి పక్కన ఏ అనే ఓవెల్ వచ్చినప్పుడు కా సౌండ్, ఈ అనే ఓవెల్ వచ్చినప్పుడు సా సౌండ్ అనేది మనకి వస్తుంది. డీకి వచ్చేసి డా సౌండ్ వస్తుంది, డిఓజీ డాగ్. ఎఫ్, ఉఫ్ అనే సౌండ్ వస్తుంది, ఫాక్స్. జీ, గా సౌండ్ వస్తుంది, జా. 2 రకాల సౌండ్స్ మనకి ఇక్కడ వస్తుంది. గాతో వచ్చేసి గోట్, జాతో వచ్చేసి జెంటిల్. హెచ్తో మనకి హా, ఎగ్జాంపుల్ వచ్చేసి. అలాగే నెక్స్ట్ జేతో జా సౌండ్ వస్తుంది, జగ్ ఎగ్జాంపుల్ వర్డ్. కే, ఉక్ అనే సౌండ్ మనకి ఇక్కడ వస్తుందన్నమాట. కింగ్. ఎల్ అనే సౌండ్ వస్తుంది, వర్డ్ వచ్చేసి లైన్. అనే సౌండ్ వస్తుంది, ఎంకే. వర్డ్ వచ్చేసి మ్యాంగో. నెక్స్ట్ ఎన్ అనే లెటర్కి ఎన్ అనే సౌండ్ వస్తుంది, ఎగ్జాంపుల్ వర్డ్ వచ్చేసి నట్. నెక్స్ట్ వర్డ్ పి అనే సౌండ్ వస్తుంది. నెక్స్ట్ క్యూ, క్వా అనే సౌండ్ వస్తుంది, క్వీన్. ఆర్ ర్యాబిట్. ఎస్ అనే సౌండ్ వస్తుంది, సాల్ట్. టీ అనే సౌండ్ వస్తుంది, టైగర్. వా వ్యాన్. వాకి వా ఒత్తిస్తే వా, ఇక్కడ కొంచెం ఒత్తి పలకాలి, వాచ్. నెక్స్ట్ లెటర్ ఎక్స్ అనే సౌండ్ వస్తుంది, ఎక్స్ అనే సౌండ్ వస్తుంది. 2 రకాల సౌండ్లు వస్తాయి. ఇస్తో వచ్చి జైలోఫోన్, ఎక్స్తో వచ్చి ఎక్స్రే. వై అనే సౌండ్ వస్తుంది, ఎల్లో. జా అనే సౌండ్ వస్తుంది, జీబ్రా. ఇంతటితో మనకి కన్సోనెంట్ సౌండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. మనం స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో వవెల్స్, కన్సోనెంట్స్, షార్ట్ వవెల్ సౌండ్స్, లాంగ్ వవెల్ సౌండ్స్ తెలుసుకున్నాం. కన్సోనెంట్ సౌండ్స్ గురించి కూడా తెలుసుకున్నాం. మనకి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ వర్డ్స్ అన్నీ తెలుసుకున్నాం కాబట్టి వర్డ్స్ తర్వాత మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్గా మనము ఇంగ్లీష్లో మాట్లాడాలంటే వొకాబులరీ అనేది మనకి చాలా ముఖ్యం కాబట్టి 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్ మీరు గూగుల్లో చెక్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తే మనకి త్వరగా నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.